కాల ప్రయాణం శాస్త్రమా కల్పన? టైం ట్రావెల్ అనేది సైన్స్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం. ఇది నిజంగా సాధ్యమా లేదా కేవలం కల్పన? ఈ ప్రశ్న మనల్ని ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. టైం ట్రావెల్ అంటే భవిష్యత్తులోకి లేదా ధితిలోకి ప్రయాణించడం. మనం ఒక సమయంలో నుండి మరొక సమయంలోకి మారడం అనేది టైం ట్రావెల్ యొక్క ముఖ్యమైన లక్షణం. సైన్స్ ఫిక్షన్ కథల్లో టైం ట్రావెల్ ప్రధానంగా ఉంటుంది. ఈ కథలు మనల్ని కొత్త ప్రపంచాల్లోకి తీసుకువెళ్తాయి, మన ఊహలకు కొత్త కొలతలు ఇస్తాయి. టైం మెషిన్ల గురించి ప్రసిద్ధ కథలు మనసును ఆకట్టుకుంటాయి. హెచ్.జి. వెల్స్ రాసిన ది టైం మెషిన్ వంటి కథలు టైం ట్రావెల్పై ఆధారపడినవి. ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం టైం ట్రావెల్కు కొత్త దారులు చూపిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం సమయం తేడాలు సాధ్యపడతాయి. ఇది టైం ట్రావెల్పై పరిశోధనలకు ప్రేరణ కలిగిస్తుంది. వర్మ్ హోల్స్ అనేవి సైన్స్ ఫిక్షన్ చిత్రం నుండి సైన్స్ వాస్తవం వరకు విస్తరించిన ఆలోచన. ఇవి కేవలం థియోరికల్ కాన్సెప్ట్స్ మాత్రమే కాకుండా భవిష్యత్తులో టైం ట్రావెల్కు ద్వారమవుతాయా అనేది ఆసక్తికరమైన ప్రశ్న. క్వాంటమ్ ఫిజిక్స్లో టైం ట్రావెల్ అనేది చాలా క్లిష్టమైన విషయం. క్వాంటమ్ పార్టికల్స్ మరియు వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో టైం ట్రావెల్ యొక్క సాధ్యాసాధ్యాలను మరింత పరిశీలించవచ్చు. గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అనేది సైన్స్ ఫిక్షన్లో ప్రతిపాదించిన ఒక ముఖ్యమైన సమస్య. టైం ట్రావెలర్ తన గ్రాండ్ ఫాదర్ను చంపితే అతని ఉనికి ఎలా సాధ్యమవుతుందని ఈ పారాడాక్స్ ప్రశ్నిస్తుంది. బ్లాక్ హోల్స్ ద్వారా టైం ట్రావెల్ అనేది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. బ్లాక్ హోల్స్ లోపల టైం మరియు స్పేస్ ఎలా మారుతాయో అర్థం చేసుకోవడం ద్వారా టైం ట్రావెల్ గురించి కొత్త ఆలోచనలు చోటు చేసుకోగలవు. టైం డైలేషన్ అనేది భౌతిక శాస్త్రంలో ఒక వాస్తవం. ఎల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం వేగం పెరిగిన కొద్దీ కాలం నిదానంగా గడుస్తుంది. ఇది టైం ట్రావెల్కు మూల భావనలలో ఒకటి. టైం ట్రావెల్ ద్వారా మానవులు భవిష్యత్తులో ప్రయాణించగలరా లేదా అనే ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది. టైం ట్రావెల్ సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పటివరకు తెలియని విషయం. సైంటిస్టులు టైం ట్రావెల్పై అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలు భౌతిక శాస్త్ర సూత్రాలను పరీక్షించడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడానికి సహాయపడతాయి. స్టీఫెన్ హాకింగ్ టైం ట్రావెల్పై ప్రత్యేక అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఆయన సిద్ధాంతాలు టైం ట్రావెల్పై మరింత పరిశోధన చేయడానికి ప్రేరణ ఇచ్చాయి. టైం ట్రావెల్ అధ్యయనంలో అనేక పురోగతులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పురోగతులు మన సమాజానికి కొత్త దారులు చూపించగలవు. భవిష్యత్తులో టైం ట్రావెల్ అవకాశాలు అనేకం ఉన్నాయి. ఈ అవకాశాలు మన జీవితాలను మార్చగలవు. సినిమాలు మరియు పుస్తకాలు టైం ట్రావెల్ కాన్సెప్ట్ను ప్రేక్షకులకు అందించడం కోసం విస్తృతంగా ఉపయోగించాయి. టైం మెషీన్లు, భవిష్యత్తు యాత్రలు వంటి అంశాలు ప్రేక్షకుల మనస్సులను ఉత్కంఠభరితంగా ఉంచాయి. సామాన్య ప్రజల అభిప్రాయాలు టైం ట్రావెల్పై విభిన్నంగా ఉంటాయి. కొందరు దీన్ని మరింత సాంకేతికతతో పరిగణిస్తే మరికొందరు కేవలం కల్పనా కథలుగా చూస్తారు. ఈ విభేదాలు చర్చలకు దారితీస్తాయి. మానసిక ప్రయాణం కూడా టైం ట్రావెల్లో ఒక ఆసక్తికర అంశం. మనస్సులో జరిగిన సంఘటనలను పునఃసృష్టించడం ద్వారా వ్యక్తులు గతాన్ని అనుభూతి చెందగలరు. ఇది మనస్సుకు ఒక కొత్త దారి తీస్తుంది. టైం ట్రావెల్పై మీరు ఏమనుకుంటారు? ఇదే నిజమో లేక కేవలం కల్పన? మీ ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త దృక్కోణాలు తెలుస్తాయి. మీ అభిప్రాయాలను సంతోషంగా ఎదురుచూస్తున్నాం. టైం ట్రావెల్ గురించి మీ ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి. మీ అభిప్రాయాలు మరియు ఊహలు ఈ చర్చకు కొత్త మార్గాలను తెరుస్తాయి. మీ మాటలు టైం ట్రావెల్లో కొత్త దారులు చూపుతాయి.